వీడియోలు ఉన్నాయి సార్, చూడండి. ఏందమ్మా ఏందమ్మా ఈ బట్టలు? సిగరెట్ తాగుతూ ఎక్స్పోజులు మేడం. నేను మొబైల్ ఓపెన్ చేయటమే అసలు చూడలేని చిత్రాలు కనపడతాయి. బట్టలు ఆఫ్ వేసుకొని ఒళ్ళంతా వేరే చూపిస్తూ రొమాన్స్ అలాంటివి వీడియోస్ మేడం. మొబైల్లో టిక్ టాక్లు చేస్తూ సిగరెట్ తాగుకుంటూ మేడం. అదేదో టిక్ టాక్ లోని ఫేమస్ గటానికి కొంచెం అట్లా చేసిన మేడం. ఫేమస్ కావడానికి ఏదైనా చేస్తారా? అందరికీ నమస్కారం, నేను మీ ఎర్రం శాంతి గుప్తా. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మరియు ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. నమస్తే. ఇండియాలో ఉన్న భర్త కువైట్ లో ఉన్న భార్య కోసం తపన పడుతూ మన దగ్గరకు వచ్చారండి. చూద్దామండి వారి గాథ ఏ విధంగా ఉందో. చెప్పండి అమ్మా, మీ పేరు? కావ్య అండి. ఈయనెవరు? మా హస్బెండ్. మీ పేరు? నా పేరు అశోక్ మేడం. అశోక్. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను జగిత్యాల మేడం. ఏంటి, ఏ విషయం మీద వచ్చారు? 15 years క్రితం మ్యారేజ్ అయింది మేడం. ఓకే. మా మిస్సెస్ ది ఖమ్మం. ఒక 5 years మేము కలిసి ఉన్నాము. తర్వాత మా వైఫ్ కువైట్ వెళ్ళింది. అంటే మీది పెళ్ళయి 15 ఏళ్ల కాలంలో మీరు 5 ఏళ్లే కలిసి ఉన్నారు. 5 ఏళ్ళు కలిసి ఉన్నాం. మిగతా ఆమె కువైట్కి వెళ్ళిపోయింది. కువైట్కి వెళ్ళిపోయి మధ్య మధ్యలో వచ్చి 1-2 years ఉండిపోయేది. లాస్ట్ కు ఇంకా అక్కడనే ఉండిపోయింది. అక్కడనే ఉండి ఏదో పార్లర్ లో పనిచేస్తూ అంటూ మామూలుగా మొబైల్లో వేరే వేరే మొబైల్తోన. చెప్పండి సార్, స్టక్ కాకండి. చెప్పలేకపోతున్నాడు. లేదమ్మా, ఆయన బాధ ఏంటి అంత బాధపడిపోతున్నారు? ఏం చేశాను? ఫేమస్ గటానికి రీల్ చేస్తున్నారు కదండి, అలా నేను రీల్ చేయడం తనకి ఇష్టం లేదండి. ఈ రోజు రేపు అందరు చేస్తున్నారు కదా. చేస్తున్నారు కదా. అంటే రీల్ చేస్తున్నారు అంటే ఏం రీల్ చేస్తున్నారు? నాకు ఆర్టిస్ట్ కావాలని ఇంట్రెస్ట్. ముందు టైంలో నా పేరెంట్స్ కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. తను నన్ను అర్థం చేసుకుంటాడని తను మ్యారేజ్ చేసుకొని ఇట్లా చేసినా కూడా ఇతను కూడా నన్ను అర్థం చేసుకోవట్లా. నాకు ఆర్టిస్ట్ కావాలని చాలా కోరిక. ఆర్టిస్ట్ కావాలని కోరిక ఉంటే మరి మీరు కువైట్ లో వెళ్ళి రీల్స్ చేయడం ఏందమ్మా? ఇండియాలో ఉండి ఇండస్ట్రీలో ట్రై చేయాలి కదా. అంటే ఇప్పుడు ఇన్స్టాలో చూసే కదా సార్ ఫేమస్ అయ్యేది. నాకు తెలియక అడుగుతానమ్మా, ఇది ఎవరికి చెప్పినా కూడా చాలా సిల్లీగా వెంటనే నవ్వొస్తుంది. ఎందుకంటే సార్ అన్నట్టు ఇండియాలో ఉండి చేస్తే క్లిక్ అవరా అమ్మా? ఇక్కడ వాళ్ళని ఎవరిని పిలవట్లేదు అంటారు ఇండస్ట్రీలో. కోవిడ్కి వెళ్ళి చేస్తే పిలుస్తారా? ఫస్ట్ నుండి నేను అక్కడే ఉన్నా మేడం. కోవిడ్ లోని మ్యారేజ్ అని పిలిపించారు, ఇక్కడికి వచ్చిన మ్యారేజ్ చేసుకున్నా. తనకు అన్ని చెప్పిన నా గురుండి చెప్పినా. మళ్ళీ కోవిడ్కి వెళ్ళినా, అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ మళ్ళీ వెళ్తుంటా. 2 years అవుతుంది వచ్చి. తర్వాత రాలేదు. నాకు అక్కడ లైఫ్ బాగుంది, అక్కడే ఉంటున్నా. నీకు అక్కడ లైఫ్ నచ్చింది? నచ్చింది. ఆయన ఇక్కడికి రా, ఇక్కడ ఉన్నా అంటుండో. ఇన్స్టాలో రీల్ చేసి పోస్ట్ చేస్తాము, ఇంటి దగ్గర ఊరోళ్ళు చూస్తారు, వద్దు చేయొద్దు అంటుండో. నేను మంచిగానే చేస్తున్నా, తనే వేరేలాగా అర్థం చేసుకొని ఇప్పుడు మనం ఏదైనా మనకు ఒక గోల్ అనేది ఉంటదండి. ఆ గోల్ మీద మనం ఇప్పుడు నాకు ఆర్టిస్ట్ కావాలని ఉంది. అది మనం ఏదో ఒకటి రీల్ చేసుకుంటే ఫేమస్ అవుతుంది. ఇక్కడున్నా చేసుకుంటాం, అక్కడ ఉన్నా చేసుకుంటాం. కాకపోతే నేను ఫ్యామిలీ పరంగా చేసిన. కాకపోతే ఎవరో పక్క వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తే వైఫ్ అక్కడ ఉండి ఇట్లా రీల్ చేస్తుంది, అట్లా ఉంది ఇట్లా ఉంది అని తనకి లేనిపోని అన్ని చెప్పి నా మీద మీ హస్బెండ్ కి ఎవరు ఎక్కించి చెప్పారు. అంతేనా సార్? సార్ ఆమె అక్కడ పోయి టిక్ టాక్లు చేయటము, ఒళ్ళు చూపించటము, రకరకాలుగా జల్సాలు చేయటము. నేను మొబైల్ ఓపెన్ చేయటమే అసలు చూడలేని చిత్రాలు కనపడతాయి. అలాంటప్పుడు ఒక భర్త అయ్యండి ఎలా జీర్ణించుకుంటాడు మేడం? ఎలా తిరగగలుగుతాడు? నీకు గోల్ ఉంది. ఈ హైదరాబాద్ లో ఎన్ని ఇండస్ట్రీలు మేడం, సినిమా ఇండస్ట్రీలు. ఇక్కడ నీకు డాన్స్ నేర్పిస్తాను చెప్పిన, నీకు ఏది కావాలిస్తే అది చెప్పాను. అక్కడనే పోయి అక్కడ టిక్ టాక్ చూపించి ఒళ్ళు చూపించుకొని ఒక్కొక్కరి దగ్గర ఇది చేస్తూ అక్కడ మొబైల్లో అన్ని టిక్ టాక్లు చేస్తూ రకరకాలుగా చేస్తూ ఎలా జీర్ణించుకోమంటారు మేడం? కానీ ఆమె చెప్తుంది కదా, ఆమె ఏమంటుందంటే నేను ఫ్యామిలీ పరంగానే చేస్తున్నా, నేనేం అంత అక్వర్డ్ గా చేయను, నేను మంచిగా చేస్తున్నా అని మీ ముందరే చెప్తుంది కదా. అవును మేడం, నా దగ్గర చేయి టిక్ టాక్లు, నీకు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు? మన ఇద్దరం భార్య భర్తలు ఉండి మన ఇద్దరం చేద్దాం టిక్ టాక్. నీకు వేరే వాళ్ళ దగ్గర ఉండి బట్టలు ఆఫ్ వేసుకొని ఒళ్ళంతా వేరే వాళ్ళకి చూపిస్తూ ఆ టిక్ టాక్లు చేయటం అంత అవసరం ఏమొచ్చింది? నేను మంచిగా బంగారం లెక్క చూసుకుంటుంటే నువ్వు అక్కడ పోయి చేసుకోవడం ఏంది? రొమాన్స్ అలాంటివి వీడియోస్ మేడం. అయితే మొబైల్లో టిక్ టాక్లు చేస్తూ సిగరెట్ తాగుకుంటూ మేడం.
అయ్యో ఏందమ్మా ఒక అబ్బాయితో సీరియస్ తాగుతూ ఒకరికొకరు ఒళ్ళు చూపించుకుంటూ వాళ్ళ నాట్యాలు చూస్తే బయటికి వెళ్తే చాలు మేడం, అసలు నేను తల ఎత్తుకోని పరిస్థితి మేడం. అబ్బాయితో ఉండి ఆయన అయితే అబద్ధం చెప్తాడు కానీ వీడియోలో అబద్ధం చెప్పవుగా. సిగరెట్ తాగుతారా మీరు? లేదు మేడం. మరి వీడియో ఉందట కదా ఆయన దగ్గర. యాక్టింగ్ అది యాక్టింగ్ చేసుకుంటున్నా, అదేదో టిక్ టాక్ లోని ఫేమస్ గటానికి కొంచెం అట్లా చేసిన మేడం. ఫేమస్ కావడానికి ఏదైనా చేస్తారా? కాదమ్మా, ఇందాకల్నేమో నేను అలా చేయట్లేదు, ఏదో ఫేమస్ అవ్వాలని మామూలుగా చేశాను, దాన్ని కూడా తప్పుగా అనుకుంటున్నారు, అందరు ఇలా అంటున్నారని నన్ను తిడుతున్నారు అని చెప్పావు కదా. టిక్ టాక్ లోని కొంచెం ఫేమస్ కావాలని ఏదో అట్లా స్మోక్ చేసినట్లుగా అట్లా పెట్టిన. ఒకప్పుడు టిక్ టాక్ నడిచింది కానీ టిక్ టాక్ బ్యాన్ అయిపోయి కూడా చాలా కాలం అవుతుంది. టిక్ టాక్ అనేది బ్యాన్ అయింది ఇండియాలో మాత్రమే. ఓహో ఓకే ఓకే. అన్ని దేశాలలో టిక్ టాక్ ఉన్నది. సో ఇండియా వాళ్ళు ఎందుకు టిక్ టాక్ చేస్తున్నారు బయటకు వెళ్ళాలంటే ఇండియా వాళ్ళు చూడరని, మనకు యాక్సెస్ లేదు కదా. కానీ VPN అదేదో వేసుకొని ఫోన్లలో చూస్తున్నారు, అందుకే టిక్ టాక్. బయటకు వెళ్ళి టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ లో వేయరు, టిక్ టాక్ లోనే ఎక్కువ చేస్తారు. మరి కాదు, మీరేమో నేనేం బట్టలు మంచిగా వేసుకుంటున్నా బాగా చేస్తున్నా అంటున్నారు, ఆయన బట్టలు పొట్టిగా వేసుకుంటున్నారు, కనిపించేలాగా వేసుకుంటున్నారు. అంటే ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోకండి, పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు మీ వయసు అవన్నీ మీకు తెలుసు కదా, ఇప్పుడు ఊరు నుంచి వచ్చారు, మీకు ఒక ఆలోచన ఉంది కదా. నాకు సిటీలో అలవాటు అయిందండి కోవిడ్ లోని. ఎక్కడొచ్చి పల్లెటూరు కల్చర్ ఉండాలంటే ఉండలేకపోతున్నావు. అవుతలేదు, నా వల్ల అవుతలేదు. తనని ఇక మాట్లాడితే లేదు నువ్వు ఎక్కడికే రావాలి, లేదంటే డైవర్స్ ఇస్తా అది చెప్తున్నాను. కానీ నువ్వు జీవితం ఆయనతో ప్రయాణం సాగించేటప్పుడే ఆయన ఇక్కడ ఉంటాడని ఇక్కడే ఉండాలని తెలీదా నీకు? ఇక్కడే ఉండాలంటే ఫస్ట్ మేము మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా నీ ఇష్టంగా నేను ఉంటా అని చెప్పి. ఏం సార్ అన్న? లేదు మేడం, ఇది రాంగ్ మేడం. ఇప్పుడు నేను బయటికి వెళ్తే చాలు మేడం, మా చుట్టాల్లో కానీ పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు ఇది, ఒక పిల్ల లేదు జల్ల లేదు, మీ ఆవిడ అక్కడ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా సంసారం అవుతుంది? అందరు నెత్తికి ఒక ఎన్నుపోటు పొడుస్తున్నారు మేడం అంటారు కదా. ఆవిడ అక్కడ నేను ఇక్కడ ఉంటే ఎలా మేడం? కాపురం ఎలా మేడం? భార్య భర్తలు ఎట్లా అవుతారు? అంటే ఇప్పుడు ఈ వరకు మీకు పిల్లలు లేరు? పిల్లలు లేరు మేడం. మా మదర్ ఫాదర్ కూడా వరే నువ్వు వేరే పెళ్లి చేసుకోరా విడాకులు ఇచ్చి అంటున్నారు. నేనేం చెప్పాను మేడం, ఈవిడంటే నాకు చాలా ప్రేమ, గౌరవం, అభిమానం. ఆవిడ చేసేది ఏమున్నది? అందరితో జలసాలు చేయటము, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవటము, ఒళ్ళు చూపించుకొని. పొట్టి బట్టలు అయ్యా ఒక ఎక్కడ మేడం? చూస్తే నా వద్ద ఎవిడెన్స్ ఉన్నాయి మేడం, చూపించమంటారా? లేదు మేడం, అది ఏదో పేకు లాగా వచ్చింది, తను అట్లా చెప్తుండే కానీ అంత పొట్టి బట్టలు నేను వేసుకోలేదు మేడం. నేను కోరి చేసుకున్నాను, కోరి చేసుకుంటే ఆవిడ కూడా నన్ను ఇష్టపడ్డాను అది అది అన్న ఏదో అచ్చకాయ పుచ్చకాయ చెప్పి అక్కడ పోయి వేరే వాళ్ళతో జలసాలు చేస్తాను. వేరే వాళ్ళతో జలసాలు చేసిన సార్ ఎందుకు లేవు సార్? వీడియోలు ఉన్నాయి సార్, చూడండి. ఏందమ్మా ఏందమ్మా ఈ బట్టలు? మేడం అదే కదా, బట్టలు ఎలా వేసుకున్నారు? ఏందమ్మా ఉన్నత కుటుంబంలో హాయిగా అంత మంచివాడిని పెళ్లి చేసుకొని ఆఫ్ చేయండి మేడం, దరిద్రం అంతా. లేదు మేడం, నేను కాదండి, అది నీ ముఖమే కదమ్మా అది. అది అతను అట్లా నా మీద ఏదన్నా తెలియడానికి అట్లా క్రియేట్ చేసిండు. ఆయన క్రియేట్ చేసి డాన్స్ చేసేది మీరే కదా, మీరు కాదా? ఆ బట్టలు ఏందమ్మా, చిన్న చిన్న బట్టలు వేసుకొని మన సంప్రదాయం ఏంది, మన ఇండియన్ కల్చర్ ఏంది, మనం ఎక్కడ పుట్టినాము? నా భార్యకు నేను క్రియేట్ చేస్తే నా ఇజ్జత్ పోతుంది కదా మేడం. నేను ఎలా క్రియేట్ చేస్తాను మేడం? అవును అంతే కదా. ఒక్కసారి ఆలోచించాలి కదా మేడం. ఆయన క్రియేట్ చేసుకుని టైం తీసుకొని క్రియేట్ చేసే అంతే. ఇవన్నీ ఆమెకు అక్కడ పోయిన తర్వాత ఆ జలసాలకి వాళ్ళ ఆ ఎంజాయ్ కి నేను ఇష్టం లేదు మేడం. నాకు ఇమీడియట్లీ విడాకులు మంజూరు కావాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఇవి 15 years అవుతుంది, నాకు కూడా పిల్లలు కావాలని ఉంది. నేను వేరే పెళ్లి చేసుకుంటాను, ఈమెకుతున్న విడాకులు కావాలి నాకు. దయచేసి నాకు. మీకు ఇష్టమేనా ఈ విడాకులు ఇచ్చే? ఇంకెక్కువ వీడియోలు చేసుకోవచ్చు కదా. నాకు ఇష్టం లేదండి, తను నాకు ఇష్టం అని నేను చేసుకున్నా. మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, మీరు ఇంకా వీడియోలు తీసుకోవచ్చు, జల్సాలు చేయొచ్చు, సిగరెట్లు తాగొచ్చు, అలాంటి వీడియోలు 100 రాది తీయొచ్చు. చెప్పేటోడు ఉండడు. ఇంకా మీకు మొగోడికి మెంటల్ టార్చర్ అండి ఇది. మెంటల్ టార్చర్ అంటే మెంటల్ మేడం. బీర్సీసా డాన్ నాట్యం చేసుకుంటూ బీర్సీసా ఇలా జిమ్ముతూ సిగరెట్ తాగుతూ ఎక్స్పోజులు మేడం. నిజమేనా ఇది? నిజమేనా? లేదు సార్, అన్ని అతను కల్పించి చెప్తుండు నా మీద కావాలని. ఇప్పుడు నాకు ఒక భార్య మీద ఎవరైనా కల్పిస్తారా సార్? ఇవన్నీ కల్పించి చెప్తున్నావు ఇక్కడ. ఎవరన్నా భార్య మీద కల్పిస్తారా మేడం? నేను ఇంత బాగా చూసుకున్నా, తనని అడగండి, ఏది కావాలిస్తే అది ఇప్పించాను, అడగండి. నేను ఒక విజిట్ పోయేసి వస్తానని అక్కడే ఫిక్స్ అయిపోయి ఎదుటిలతో జలసాలు చేస్తూ ఒకవేళ నేను వద్దు అనుకున్నట్టుగా ఉంది. అందుకనే నాకు విడాకులు కావాలి.
నేను వేరే పెళ్లి చేసుకొని మీకు అలా నాకు అర్థమైందా? పిల్లలు కావాలా ఆమె మిమ్మల్ని ఇప్పుడు మాకంటే ఒక లేరు. అర్థమవుతుందా? అందుకనే ఒక పిల్లలు అనేది ఒక ఇంటికి ఒక అందం కదా మేడం. అదే లేనప్పుడు ఈ జీవితం ఎందుకు మేడం? అవును, మీరు పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నారమ్మా? అసలు మీకు ఎందుకు కలగట్లేదు? ప్లాన్ చేసుకోలేదండి. ఏం ప్లాన్ అమ్మా? 15 సంవత్సరాలు గడిస్తే ప్లాన్ ఏంటమ్మా? ప్లాను అదే కదా 15 సంవత్సరాలు నువ్వేమైనా అవుతుందమ్మా. చిన్న పిల్లవా నాన్న? 1 సంవత్సరం వద్దు, 2 సంవత్సరాలు వద్దు, ఇప్పుడే ఆగండి అనడానికైనా? నేను కొంచెం లైఫ్ లో సెట్ కావాలి, అప్పుడు చేస్తాను. అక్కడ పిల్లలు తల్లులు అయితే పిల్లలు ఉంటే ఆవిడకు ఏ జలసాలు చేసుకోవటం కుదరదు. పిల్లలు అంటే ఆమెకు అసూయ. పిల్లలు వద్దు, పోయి ఆడ ఎంజాయ్ చేయాలి. కాదండి, ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నారు, ఇంకా సరిపోలేదా మీరు సంపాదించడము? అంటే ఇక్కడ అక్కడ కోవిడ్ నుండి వచ్చాక ఇక్కడ లైఫ్ స్టార్ట్ చేయాలి కదా మేడం. అప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుందామని ముందే స్టార్ట్ చేసేది ముందమ్మా. 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఏం స్టార్ట్ చేస్తారు? మేడం ఆ డబ్బులు సంపాదించి ఏం చేశారు? నాకు ఒక చిన్న ఇండస్ట్రీ ఉంది, సిగరెట్ ఫ్యాక్టరీ. నేను సంపాదిస్తున్నా. ఆ డబ్బులు సంపాదించి ఏం చేస్తున్నారు అడగండి. నేను 1 రూపాయి తీసుకొని తనది మళ్ళీ ఉల్టా నాకే అడుగుతుంది, నాకు ఇన్ని అవసరం ఉన్నది, నాకు ఇన్ని. ఎందుకమ్మా మరి నువ్వు అక్కడ సంపాదించుకుంటావు కదా? కాదుగా మేడం, ఉండేది నేను కోవిడ్ లో ఉంటాను, నాకు చాలా ఖర్చు. అరే రామా, అక్కడ ఉండేది ఎందుకు? సంపాదించుకోవడానికే కదా. సంపాదించుకోవడానికే కదా. జలసాలకు నాకు సరిపోవట్లేదండి. వేరేతో జల్సాలు చేస్తే నేను డబ్బులు ఎందుకు పంపించాలి మేడం? నోటితో నువ్వే చెప్పావు. నేను ఎందుకు పంపించాలా? ఎంత క్లియర్ గా చెప్తుంది, నా జల్సాలకు సరిపోవట్లేదు. ఏందమ్మా ఏం మాట్లాడుతుంది మళ్ళీ మేడం? హస్బెండ్ అన్నాక అన్ని చూసుకోవాలి కదండి. ఏదమ్మా ఏది చక్కగా ఏదో ఏమండి నేను పార్లర్కి వెళ్ళి రెడీ చేస్తా, ఏమండి నాకు ఒక చీర కొనియండి, లేదా మ్యారేజ్ వచ్చింది ఏదన్నా ఒక నగ కొనియండి, ఉంగరం కొనియండి అంటే ఆయన అలాంటివన్నీ చూసుకుంటాడు. కానీ నువ్వు కువైట్లో కూర్చొని ఏమి ఇక్కడికి పంపి నాకు పంపి నేను జల్సాలు చేస్తాను. ఇంట్లో ఒక మేడం ఒక బీరువాకు తన చీరలు మేడం అన్ని మినిమం 5,000 రూపాయల చీరలు బీరువా నిండా ఉన్నాయి. ఏ రోజైనా అన్ని జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు, స్కర్ట్స్ ఇలాంటివి మేడం. ఇంకోటి మేడం, 31st రోజు ఏదో ఫ్రెండ్స్ తో పోయి నేను ఒక బీర్ తాగుతుంటే వీడియో కాల్ చేపించి టార్చర్ పెడుతుంది. మీ పక్కన ఉన్న అమ్మాయి ఫంక్షన్ హాల్లో పోయి మనం ఒక బీర్ తాగుతుంటే పక్క వేరే లేడీస్ ఉంటే అది ఎవరి అని నాకు టార్చర్ పెడుతుంది. వీడియో కాల్ చేయమంటారు. రాత్రికి అర్ధరాత్రి పూట నన్ను వీడియో కాల్ చేయమంటది. నీ పక్కన ఎవరు ఏదో సౌండ్ వస్తుంది అంటది మేడం. ఎలా మేడం? మరి నన్ను కూడా అనుమానిస్తాండే కదండి. నీకు ఉన్నాయి కదా అటువంటివి. నన్ను అనుమానిస్తాడు కాబట్టి నేను కూడా అనుమానిస్తాను. ఆయన అనుమానిస్తున్నారని నువ్వు అనుమానిస్తున్నావు. నేను ఆడ ఒక్కదాన్నే ఉంటున్నా కోవిడ్ లోని. నా మంచి చెడులు ఎవరన్నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకి నీకు అక్రమ సంబంధాలు కడతాను మేడం. ఆమె అక్కడ ఒక్కతే ఉంటుంది, నేనేమో ఈడ 60 మందితో ఉంటున్నా. మరి మీరు నమ్మకం కలగాలి కదా. అంటే మీకు అనుమానం ఉందా మీ వైఫ్ మీద? అనుమానం ఇది సార్, ఇప్పుడు చూపించాను కదా సార్ మొబైల్ లో. అనుమానం మహాభూతం. మీ భార్య మీద అనుమానం ఉందా వేరే వ్యక్తితో? రియల్ గా నేను కళ్ళతో చూస్తున్నా. ఏం చూస్తారు? డాన్సులు చూసి మీరు ఇల్లీగల్ చేస్తే జనాలు లోపల కాకలై అరుస్తున్నారు సార్. అంటే అందరి గురించి మీరు ఆవిడని అనుమానిస్తారు. లేనిది ఎలా అంటారు మేడం? ఒక్కరు అంటారు. కాదండి, నువ్వు చూసినవా? జనాలతో చూస్తున్నారు కదా మొత్తం. అందరు చూస్తారు, నీ కళ్ళతో నువ్వు చూసినవా? నేను రియల్ గా చూడటం ఏంది? మొబైల్ లో మొత్తం ఆల్రెడీ మొత్తం ప్రపంచమే చూస్తున్నారు. మొబైల్ మొత్తం పేకు. ఫేక్ ఎందుకు అవుతుంది? రియల్ ఉంటే ఫేక్ ఎందుకు? మరి మీ హస్బెండ్ మీద మీకు డౌట్ ఉందా? నన్ను అనుమానించినప్పుడు నేను కూడా అనుమానియాలి కదా. అదేంటి? అది కాదమ్మా, వాస్తవం చెప్పు. నిన్ను అనుమానించాడని అతను అనుమానించడం కాదు, నువ్వు నిజంగా చెప్పు. అనుమానం ఉందా? కాదు, ఏందమ్మా పోటీ పరీక్షలు జరుగుతున్నాయా? పోటీ కాదండి, ఇప్పుడు నేను కోవిడ్ లో ఉన్నా, ఒంటరిగా ఉంటున్నా. తను ఏం చేస్తుంది ఏంది అనేది వీడియో కాల్ చేస్తాడో తను కూడా అడుగుతాడు. నేను కూడా ఏం చేస్తావు, నువ్వు ఒక్కడవే ఉన్నావా, వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ తో ఉన్నావా అని నేను అడుగుతాను. నేను అదే చెప్తున్నా అమ్మా, పోటీగా అడుక్కోవడానికి, అడిగి తెలుసుకోవడానికి ఇది సంసారం అనుకున్నారా, పోటీ పరీక్షలు అనుకున్నారా? నావి వేరే అమ్మాయితో జల్సా వేయటము ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? నాదేమన్నా ఎవిడెన్స్ ఉందా నీకు? ఇప్పుడు చూపించాను. ఒక మాట ఆలోచించండి. తను డాన్సులు వేసాను అంటున్నారు కానీ ఇంకొక తప్పు చేయలేదని చెప్తున్నారు. మీరు చూసారా? నేను చూశాను మేడం వీడియోలు. మేడం ఎలా వీడియోలో ఏం కనిపిస్తుంది మేడం? నాకు వీడియో కాల్ చేస్తూ నేను ఇట్లా టిక్ టాక్ చేస్తున్నాను, అతనితోన చిన్న మెడ్డీలు వేసి అతనితోన చెయ్యేసి అది వేసి నాకు వీడియో కాల్ చేస్తూ చూపించారు మేడం. చేయొద్దు అవుతుంది అండి అక్రమ సంబంధాలు. ఫేమస్ కావడానికి వీడియోలు ఏదో చేస్తాం, ఇన్స్టాల్లోనో దేంట్లోనో యూట్యూబ్లోనో చేస్తుంటావు. దాని వల్ల నాకు అక్రమ సంబంధాలు కడితే ఎట్లా? ఒకటమ్మా, వేరే వ్యక్తి థర్డ్ పర్సన్ నీ మీద చెయ్యలేదండి. ఎట్లా ఎంచుకుంటా? భర్త అనేవాడు చెయ్యేసి ఆయనతో ఇలా వాలకం చేసుకొని సిగరెట్ తాగుతూ నాకు వీడియో కాల్ చేస్తే ఏ మగాడికైనా ఎలా ఉంటుంది సార్? ఏ మగాడి కాదు, భర్త ఫస్ట్ చచ్చిపోవాలనిపిస్తుంది. భర్తకి అంత కోపం వచ్చేస్తుంది. అట్లా ఎవరైనా చేస్తారండి? లేదు సార్, ఆయన కనిపించి చెప్తుండే. ఆగమ్మా, అసలు మీరు మొదట భార్యాభర్తల
ఆ పొజిషన్ నుంచి ఎప్పుడైతే తల్లి తండ్రి అవుతారో అప్పుడే మీకు బాధ్యత అనేది ఒకటి వస్తుంది. మీకు 15 ఏళ్ళు అయింది పెళ్ళయి, పిల్లల్ని వద్దనుకుంటున్నారు. మీరు కావాలనుకున్నప్పుడు పిల్లలు వస్తారనుకున్నారమ్మా? మీ వయసు దాటిపోయినాక పిల్లల్ని ప్లాన్ చేసుకుంటాం. వీళ్ళే కాదు మేడం, ఆగండి అయ్యా, వీళ్ళే కాదు మేడం, ఇప్పుడు జనరేషన్ అంతా కూడా సార్ పెళ్ళైంది, మాకు 5 years వరకు ప్రైవసీ కావాలి, 10 years వరకు ప్రైవసీ కావాలి. మీకు ప్రైవసీ వస్తుందేమో కానీ పిల్లలు రారు, ఖచ్చితంగా పిల్లలు రారు. వయసులో ఉన్నప్పుడే వీళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక వయసు వచ్చే వరకు వాళ్ళకి చేయూతకు పనికొస్తారు. లేకపోతే లాస్ట్ గా వచ్చేది ప్రైవసీ మీతోటి. మేడం మా రిలేషన్షిప్ లో ఏ ఫంక్షన్ కి పోయినా నేను సింగిల్ మేడం, సింగిల్. మా చెల్లి ఎప్పుడు వస్తుంది, మా అక్క ఎప్పుడు వస్తుంది, మా వదిన ఎప్పుడు వస్తుంది, అసలు ఒక్కొక్క మాటలు కాదు పెళ్ళి అయ్యి కూడా భార్య పక్కకు లేకపోతే ఎవరిని తీసుకొని పోవాలి మేడం? అన్నయ్య ఒడినింపు అంటారు, ఎవరిని పట్టుకొని ఒడినింపాలి మేడం? అశోక్ గారు ఒక మాట చెప్తాను చూడండి, మీరు ఆవిడ వేసుకున్న బట్టల గురించి, రీళ్లు గురించి, పక్కన ఎవరున్నారా, 10 మంది ఏమంటున్నారా, ఇదే ఆలోచించి పక్కన ఎవరు లేరు అని మీ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే మిమ్మల్ని అంటున్నారో అది మీరు మైండ్ లో పెట్టుకొని తనను తప్పుపడుతున్నారు. వినండి ఒక మాట వినండి, తప్పుపడుతున్నారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించట్లేదు. తనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మీరు క్లియర్ చేసుకుంటే మీరిద్దరు బాగానే ఉంటారు. ఒకరికొకరు మాట్లాడుకోకుండా, దగ్గర ఉండకుండా ప్రాబ్లమ్ ని పెంచి 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 పెద్దదిగా చేస్తారు. అయ్యో మేడం, ఒక్క మాట కాదు మేడం, 100 సార్లు ఫోన్లు చేస్తుంది రోజు. మాట్లాడుకోవటం అనేది కాదు. సరే నువ్వు సింగిల్ గా మాట్లాడు, ఒక కథంతో జల్సాలు చేస్తూ కాల్ వేస్తూ అలాంటప్పుడు ఫోన్ చేసి ఇక్కడ మీ ఇద్దరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డిస్టెన్స్. ఇక్కడ రావాలి మేడం, మొత్తం మీద ఆమె ఇక్కడ రావాలి, నా దగ్గర ఉండాలి, నేను చెప్పినట్టు తినాలా. అట్లయితేనే ఓకే, లేదంటే అతనే రమ్మంటే అక్కడికి రండి, లేదంటే నేను రాను. నేను ఇక్కడ అంతా మా మదర్ ఫాదర్ ని మొత్తం అందరిని విడిచిపెట్టి ఆమె ఒక్కదాని కోసం నేను అక్కడ పోవాలి మేడం? ఎందుకు రావాలి? అసలు ఎందుకు రావాలి చెప్పండి. కాదమ్మా, ఓరి నీ కోవిడ్ తగలయ్యా, నువ్వు నీ ఫ్యామిలీని చూసుకో, నీ భర్త ముఖ్యము, ఎంతసేపు ఆడికే పోతా, నేను ఆడనే ఉంటా. ఏం మాట్లాడుతున్నావమ్మా కావ్య, అర్థం చేసుకో. మీరు అవన్నీ మానేసుకొని ఇండియాకి వచ్చి అశోక్ తోని మంచి కాపురం చేసుకుంటే అన్ని మర్చిపోతా. ఆవిడ ఇక్కడ రావాలా, వచ్చి అక్కడ మొత్తం మర్చిపోవాలా, ఇండియాకి వచ్చి నా దగ్గర ఉండాలా, అన్ని మర్చిపోతా. అప్పుడు సక్రమంగా ఉంటారు, లేదంటే వీడాకులు కావాలా. మేడం గారు తనకి మంచి కౌన్సిలింగ్ ఇస్తారు. ద బెస్ట్ కౌన్సిలర్ అండి తను, సైకాలజిస్ట్. తన మైండ్, తనకున్న వ్యక్తిగత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో తనని మార్చి మీకు అప్పచెప్పే బాధ్యత మన సుశీల గారిది. మేడం కొంచెం కాసేపు తనతో మాట్లాడండి మేడం. అమ్మ కావ్య, ఒకటి బాగా ఆలోచించు, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. నీకు ఇక్కడ ఏం వసతులు లేవు, మీ భర్త మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, నీకు కావలసిన కనీస అవసరాలు కూడా తీర్చట్లేదు, ఇంకా సంపాదించాలి, మా పిల్లలు పెద్దగా అవుతున్నారు, నాకు పిల్లలు ఉన్నారు అనడానికి ఇక్కడ అలాంటిదేం జరగట్లేదు కదా. ఒకటి ఆలోచిస్తున్నావా నువ్వు? ఒకసారి ఆలోచించు. వేరే దేశాలకు ఎందుకు వెళ్తారమ్మా? మనం ఏదైనా సంపాదించుకోవడానికి వెళ్తాం కదా. ఇక్కడ బాగానే ఉంది కదా, ఆయన మంచి ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు, ఆయనకి సంపాదన బాగానే ఉంది, కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నారు, మీకేమైనా చూసుకోవడానికి 10 మంది ఉన్నారు. ఇది నా ప్రాబ్లం అంటే చెప్పుకోవడానికి 10 మంది ఉన్నారు. కువైట్లో ఎవరున్నారమ్మా రీళ్లు చేయడానికా? రీళ్లు ఎక్కడున్నా కూడా చేస్తారు కాదమ్మా, మీ పక్కన కూర్చోడానికా? ఏంటి ఆ పద్ధతులని చెప్పండి. ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు. మీరు చేసుకుంది హిందూ పెళ్లి అవునా? మీరు చేసిన పనులేంటి? ఏదో మీకు ఇక్కడ పరిస్థితి బాగాలేదు, మాకు ఇన్కమ్ బాగాలేదండి, మేము సెట్ అవ్వలేకపోతున్నామంటే వెళ్ళండి, వెళ్ళి సంపాదించుకోండి, కానీ మంచి పద్ధతిలో సంపాదించుకొని మళ్ళీ రండి. మీ భర్త వద్దా ఇంకా మీకు? అవునా? 15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, ఇంకెప్పుడు పిల్లల్ని కంటే? మేడం 1 minute, వాళ్ళ అక్క చెల్లెళ్ళ పిల్లని, వాళ్ళ అన్నదమ్ముల పిల్లల ఫోటోలు పెట్టి నన్ను చూడమంటది, నేను వాళ్ళని ముద్దు పెట్టుకోవాలా? ఆయనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదమ్మా, అది అర్థం చేసుకోవాలి కదా. మీకు ఉంటాయి కదా, మీరు అలా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోతే ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? మీ బంధం ఏంటి? మధ్యలో ఇంకొకరు రారని గ్యారంటీ ఏంటి? అతను కూడా ఒంటరిగా ఉండాలి కదా, అతని అవసరాలు ఎవరు చూసుకోవాలి? ఇలాంటి వాళ్ళకి అసలు విడిపోతాము అసలు ఒక ఈజీ వర్డ్ అయిపోయింది సార్. అది విడాకులు అనేది చాలా ఈజీ వర్డ్ అయింది. దానిలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని నష్టాలు ఉంటాయో మీరే వివరించండి సార్. యాక్చువల్లీ ఈ రోజుల్లో విడాకులు అనేది చాలా ఈజీ అంటే ఈజీ వర్డ్ అయిపోయిందండి. అందరు ఏనంటే విడాకులు, ఏనంటే విడాకులు. ప్రతి 100 పెళ్లిళ్లలో 50 పెళ్లిళ్ళు డివోర్స్ అయిపోతుంది. పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ, 20 రోజుల్లో 10 రోజుల్లో పెళ్లి అయిపోతుంది. కానీ డివోర్స్ తీసుకోవడం అనేది కొన్ని ఏళ్ళ పీరియడ్. అది సార్ నేను కూడా డివోర్స్ చేయమని మనస్ఫూర్తిగా చెప్పట్లేదు, కాకపోతే నా భార్య ఇండియాకి వచ్చి నా దగ్గర ఉండాలి,
ఉంటే అప్పుడు ఓకే, లేదంటే నా డైవర్స్. అదే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే వినండి, పెళ్లి చేసుకున్నారు, నెలలో పెళ్లి అవుతుంది. డివోర్స్ తీసుకోవడం మీరు అనుకున్నంత సులువు కాదు. దీనికి ఒక ప్రొసీడింగ్ ఉంటుంది, ఒక లీగల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చేసేది తనకి మెంటల్ క్రుయాలిటీ, తనకు కావాల్సిన నీడ్స్, తనకేం కావాలి, తన బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే రైట్ భార్యకు ఉంటుంది. ఆ బేసిక్ నీడ్సే ఫుల్ఫిల్ అవుతాయినప్పుడు మీరు భార్య ఉండేందుకు. డెజర్షన్ అని ఒకటి ఉంటుంది, అది మీ ఇద్దరి మధ్యలో అప్లై అవుతుంది. ఆ డెజర్షన్ పీరియడ్ కూడా 2 years కన్నా ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. 2 years డెజర్షన్ అయితే మీ ఇద్దరికి విడాకులు ఈజీగా మంజూరు అవుతుంది. మీరు కువైట్లోనే ఇంకా 15 years ఆల్రెడీ అయిపోయింది, 10 సంవత్సరాలు ఏదో అన్నారు, ఇంకా ప్రొసీడ్ అయితే మాత్రము తను లీగల్గా వెళ్తే మీ నుంచి డివోర్స్ రావడం వెరీ ఈజీ అవుతుంది. అక్కడెక్కడో కువైట్లో ఉంటారు, ఈయన ఇక్కడ డివోర్స్ ప్రొసీడింగ్స్ చేస్తే మీరు రిప్లై కూడా ఇవ్వలేరు, మీకు తెలియకుండానే ఈయనకి ఎక్స్పార్టీ డివోర్స్ వచ్చేస్తుంది. అప్పుడు ప్రమాదం మీకే. దయచేసి అర్థం చేసుకోండి, ఒక భర్తకి ఏమేమి కావాలో అది ఇవ్వండి. 15 years మ్యారేజ్లో మీకు ఒక 10th చదివే పిల్లోడు ఉండేటోడు ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని బాధ్యతలు మీకు వచ్చేటి. కానీ మీరు ఇంకా టీనేజ్ అమ్మాయి లెక్క ఇంకా నేను రీల్లు చేస్తా, ఇంకా నేను సినిమా ఇండస్ట్రీలో పోతా అని అనుకోవడం ఇది కరెక్ట్ కాదండి. మన ఏజ్ని కూడా మనం చూసుకోవాలి. మనం ఏ ఏజ్లో చేసే పని ఆ ఏజ్లో చేయాలి. చిన్నప్పుడు మనం ఆడుకున్నాం, అదే పెద్దగా ఆడుకుంటామా? పని చేసుకుంటాం, సంపాదించుకుంటాం. మన ఓల్డ్ ఏజ్ లో ఏం చేస్తాం? సంపాదిస్తామా? తినం. సంపాదించింది కూర్చొని తింటాం. పిల్లలు ఉంటారు, పిల్లలతో ప్రతి టైం యవ్వనమే ఉంటుందా? ఉండదు కదా. ఏ టైం స్పెషాలిటీ ఆ టైం. మీరు ఆల్రెడీ చాలా లేట్ అయిందండి మీ దాంపత్య జీవితం. అసలు ఇంత లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్. మీరు కువైట్ని వదిలేసి ఎప్పుడైతే ఇండియాకి వస్తారో, ఎప్పుడైతే మీ హస్బెండ్తో ఉంటారో అప్పుడే మీ సంసారం అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఇతను డివోర్స్ అప్లై చేస్తే మెంటల్ క్రూయాలిటీ గ్రౌండ్ మీద, డెసర్షన్ గ్రౌండ్ మీద తను డివోర్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏ రోజు వచ్చినా కూడా మేడం, ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా అది జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేస్తుంది. ఓ పట్టు చీర కట్టుకో అంటే ఎప్పుడు కట్టుకోదు, నా మాట విందు. సరేనండి అశోక్ గారు, ఎంతసేపు పాపం మీరు చెప్పిందే చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశంలో ఆవిడ జీన్స్లు వేస్తుంది, వెస్ట్రన్ వేస్తుందని మీ బాధ ఉంది, కానీ కొంత కంఫర్ట్ ఉంటుందని ఆమె వేసుకుంటుంది. కానీ ఇప్పుడు మేము అదే చెప్తాము. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ అటాచ్మెంట్ పాయింట్ ఒకటి ఏముందంటే, ఈయన ఇవ్వాలనుకోవట్లేదు, ఆమె కూడా ఇవ్వాలనుకోవట్లేదు అక్కడ. కాబట్టి మాకు కూడా కాస్త సులువయ్యి మీ ఇద్దరిని కలపడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా దగ్గర ఏది ఉందో మేము అదే చేయగలం కదా మేడం. ఇప్పటి వరకు మేడం కౌన్సిలింగ్ ఇచ్చారు, సార్ ఏమో యాక్ట్స్ చెప్పారు. మేము ఇప్పుడు ఆవిడకి అర్థమయ్యేటట్టు మీతో ఉండడానికి కలపడానికే ప్రయత్నం చేస్తామండి. ఏమ్మా కావ్య, అర్థం చేసుకో. ఆ ఫోన్ ఏంది, నువ్వు ఇమీడియట్లీ అదేంటది, అది టిక్ టాక్ సంథింగ్, అది ఇన్స్టాగ్రామ్, అవన్నీ డిలీట్ చేయమ్మా కావ్య. అవసరం లేదు నీకు, ఎందుకమ్మా అలాంటివన్నీ? అలాంటివన్నీ ఏంది అన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఆ ఫోన్ ఎందుకమ్మా అనవసరంగా? నీ భర్తే నీ ప్రపంచం, నీ ప్రపంచం అంతా అక్కడే కనిపిస్తుంది. అన్ని ప్రాబ్లాలు ఇప్పుడు ఈ ఫోన్ వల్లే వచ్చింది కదా, నాకు ఈ ఫోనే వద్దు. అయ్యో ఏంటమ్మా అంత వయసు? నన్ను అర్థం చేసుకున్నప్పుడు నాకెందుకు మేడం ఆ ఫోన్? అయితే మాత్రం ఫోన్ మీద పలగొట్టేస్తారా? అంతే మేడం, నాకు కోపం వచ్చింది, నన్ను అర్థం చేసుకోలేదు. తన లైఫ్ లో బతకమన్నారు, మీరు చెప్పినట్టు తన లైఫ్ లోకి వస్తా. నాకు ఒక భర్త ఎలా ఉంటాడో అట్లా ఉండమని. కోపంలో వద్దు, ప్రేమగా రండి. మేము చెప్పేస్తే నువ్వు రాజీ అయిపోయి వెళ్ళిపోతే దాన్ని సంసారం అంటారమ్మా. నీ లోపల కూడా ఆయన మీద కొంత గొప్ప ప్రేమ ఉంటేనే అది అల్లుకుపోతుంది. అర్థమైందా? ఫోన్ అట్లా చూడు, అన్యాయంగా ఫోన్ పగలగొట్టేసావు. తొందరపాటు నిర్ణయాలు వద్దమ్మా, అవి ఎందుకు పనికిరావు. ఇప్పుడు ఫోన్ పగలగొట్టారు, ఆ భారం కూడా మీ భర్తకే. ఇప్పుడు ఆ ఫోన్ కూడా నేనే గిఫ్ట్ ఇచ్చాను సార్. అది మీరు గిఫ్ట్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఈ కోపానికి కూడా మూల్యం మీరే కడతారు. సరేనమ్మా, జరిగింది జరిగిపోయింది కావ్య. ఇంత ఆవేశం ఉంటే అస్సలు పనికిరాదు. రేపు పొద్దున నువ్వు ఒక చిన్న బేబీకి ప్రాణం పోయాలి, నువ్వు ఒక తల్లి అవ్వాలి, నీ సంసారాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు చక్కగా ఆప్యాయంగా ముందు ఆయనకి సారీ చెప్పి మాట్లాడు. మీ వయసు ఎంత సార్? 50 సార్. 50 years. మీ వయసు 40 అండి. 40 years 50 years లో ఇంకెంత టైం కావాలి మీకు సెటిల్ అవ్వడానికి? మీరే చెప్పండి. హాఫ్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది, సగం జీవితం అయిపోయింది. 100 సంవత్సరాలు ఎవరు బతకట్లే, బతికేదే 70-80 సంవత్సరాలలో 50 సంవత్సరాలు గడిపేశారు. నెక్స్ట్ వచ్చేది వృద్ధాప్యమే. అసలు ఈ వయసుకు వచ్చేసరికి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు అన్ని. అసలే థైరాయిడ్ సార్, ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, 15 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు పెద్ద మనుషులు అయ్యేసరికి థైరాయిడ్ రావడం, థైరాయిడ్ వచ్చి పీసీఓడి, దాని తర్వాత పిల్లలు కాకపోవడం,
తర్వాత వాళ్ళు దాని గురించి ట్రీట్మెంట్ ఇన్ని జరుగుతున్నాయి. మీరు 40 సంవత్సరాలకు వచ్చారు, పిల్లలు ఏంటి? రోజులు గడుస్తూ కొద్దీ టీనేజ్ అమ్మాయి లెక్క తయారవుదామని ఆమె చేసుకుంది. మీ సినిమాలో ట్రై చేసే గోల్ టైం అనేది అయిపోయింది. కొంచెమే టైం ఉంటే ప్రతి దానికి కొంచెం టైం ఇస్తాడు దేవుడు. ఆ టైం లోపు ట్రై చేయాలి, కాకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళంగానే హీరోయిన్ ఛాన్స్ ఎవరు ఇవ్వరు, మీరు సైడ్ క్యారెక్టర్ కూడా ఇవ్వరు. ఇచ్చేస్తే హీరో తల్లో అలాంటి క్యారెక్టర్లు ఇస్తారు. నేను మీరు ట్రై చేయకమని చెప్పట్లేదు, ట్రై చేయండి, కానీ దాంతోపాటు మీ సెల్ఫ్ లైఫ్ కూడా చూసుకోండి. ఆ సిగరెట్లు తాగకుండా సగం న్యూడిటీతో వీడియోలు రీళ్లు తీయడం అనేది మన కల్చర్ని డిఫేమ్ చేసినట్టే, మీకు మీరు తగ్గించుకున్నట్టే సొసైటీలో. ఇప్పటికైనా ఫోన్ పలగొట్టుకున్నారు, నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మీ భర్తకి ఏమున్నా కూడా మాట్లాడండి, పెద్ద మనసుతో మీకు ఆహ్వానిస్తున్నాడు లైఫ్లో. మళ్ళీ కువైట్లో ఏమేమి ఉన్నదో అంతా మీరు పక్కకు పెట్టేసి ఫస్ట్ యూ కమ్ డౌన్ టు ఇండియా. ఇది నేను ఇచ్చే సజెషన్ మీకు. టీమ్ మెంబర్స్, నానా ఈ చైర్ అటువైపు వేయండి, ఇద్దరిని కలుపుదాం. ఇటు రండి సార్, మీరు చక్కగా మీ కావ్య పక్కన కూర్చోండి. మాకు కూడా చాలా సంతోషంగా తృప్తిగా ఉంటుంది. అమ్మా కావ్య చూడు, అశోక్ గారి పక్కన కూర్చోగానే ఫ్రేమ్ ఎంత కళగా ఉందో, ఏమంటారు సార్? చాలా కుటుంబం కలిసినట్టుగా నాకు చాలా ఒకటి మిస్ అవుతుందండి, ఒక చిన్న బాబు. కరెక్ట్ సార్, నాకు కావాల్సింది అదే సార్. ఈసారి మాకు సంవత్సరం తిరిగేలోపు చక్కగా 12 బిడ్డతో నువ్వు మళ్ళీ మేడం నాకు బిడ్డ పుట్టారని మాకు తినిపించాలి. ఏమంటారు సార్? 100% మేడం. ఖచ్చితంగా మాకు ఫోటో అయినా పంపించండి, మేడం చాలా హ్యాపీ. బర్త్డే మిమ్మల్ని ఫస్ట్ ఇన్విటేషన్ మీకే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ ఫీల్ అవుతున్నాం. వచ్చి తనతోనే ఉంటా సార్. ఇక చాలా ఏమక్కర్లేదు, ఉంటే ఏముంటాయి మా గ్యాడ్జెట్స్ అంతా ఉంటాయి. ఎందుకు ఒక్కసారి వెళ్ళారే అంటే మళ్ళీ బుర్ర ఖరాబ్ అయిపోతుంది. ఇక వద్దు, ఫోన్ ఎలాగైతే పలగొట్టేశారో కువైట్ అన్నదాన్ని మనసు నుంచి బుర్ర నుంచి తీసేసేయండి. నేను మీతోనే పద్ధతిగా ఇక్కడ ఉంటాను, మీరు చెప్పిన మాట వింటాను, నా తొందరలో పిల్లలకు ప్లాన్ చేసుకున్నాం. ఓకే, ఇవన్నీ మర్చిపోయి ఇద్దరం కలిసి పద్ధతిలో ఉందాం. మీరు ఎలా చెప్తే అలా నడుచుకోండి. ఓ నైస్ నైస్ కపుల్. ఇప్పుడు చూడు ఎంత బాగుందమ్మా, ఎంత చక్కగా ఉంది మేడం. చాలా చాలా ముద్దుగా ఉంది జంట, హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత ఈజీలీ కలుస్తారు అనుకోలేదు సార్. ఎందుకంటే ఇంత లైఫ్ అయిన తర్వాత విడాకులు అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని తోడు నీడగా ఉండే టైం, ఈ టైంలో మీరు విడాకులు తీసుకుంటే ఇద్దరికి లాస్, ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయినట్టు. మీ ఇద్దరు లైఫ్ కి ఒక మీనింగ్ ఉండదు, మీనింగ్ లేకుండా వెళ్ళిపోతుంది, నేమ్లెస్ లైఫ్. చాలా హ్యాపీగా అనిపించింది. సంతోషం. మా వల్ల ఒక జంట విడిపోకుండా కలిపినాం, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం దీనికోసం. సరేనా అండి? సంతోషం. కావ్య, అశోక్, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీగా ఉండండి. చూశారు కదండి, కావ్య అశోక్ వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళారు, చాలా బాధతో ఇక్కడికి వచ్చారు, చాలా ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్ళారు. ఈ రోజుల్లో భార్యాభర్తలు చిన్న చిన్న వాటికి పొట్లాడి గొడవలు పడి డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. కానీ అందరు గమనించాల్సింది ఏంటంటే డివోర్స్ అనేది మనం అనుకున్నంత ఈజీగా రాదు. డివోర్స్ అనేది ఒక చాలా పెద్ద ప్రొసీజర్. దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, క్రాస్ ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా చట్టపరంగా చాలా ఎంక్వైరీస్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాతనే డివోర్స్ గ్రాంట్ అవుతుంది. మ్యూచువల్గా డివోర్స్ వెళ్తే చాలా ఈజీగా వస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా డివోర్స్లే రీజన్ కాదు, డివోర్స్లే ఫైనల్ కాదు. కొన్ని కూర్చొని అర్థం చేసుకొని అండర్స్టాండింగ్తో వెళ్తే ఇలాంటి డివోర్స్లన్నీ మనం ఆపగలం. మనలో ఉన్న ఈగోస్, మనలో ఉన్న కొన్ని కోరికల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోగలుగుతాం. కోపాలన్నింటి కొన్ని క్షణాలే ఉంటాయి, ఆ క్షణం కోపంలో తీసుకున్న డిసిజన్సే లైఫ్ని స్పాయిల్ చేస్తుందండి. ఒక్క నిమిషం సైలెంట్గా కూర్చొని ఆలోచించి లైఫ్ని లీడ్ చేయండి. డివోర్స్ అనేది తీసుకుంటే వచ్చేస్తుంది, కానీ డివోర్స్ తర్వాత లైఫ్ అనేది చాలా డార్క్ అయిపోతుందండి. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో మొదట్లో, తర్వాత ఉండడం లేదు. ఎందుకు అంటే పర్టికులర్గా సోషల్ మీడియా వల్ల. ఈ సోషల్ మీడియా చేయబట్టి పిల్లలే కాదు భార్యాభర్తలు కూడా దూరం అవుతున్నారు. మీరు ఏదైతే ఫోన్లో ఉంటున్నారో ఒక్కసారి ఆలోచించండి, ఏం చేస్తున్నాము అన్నది. ఈ సోషల్ మీడియాలోకి ఒక్కసారి కనుక ఎంటర్ అయితే మాత్రం అది ఒక అడిక్షన్ లానే అయిపోతుంది. దయచేసి మీ భర్తని, మీ పిల్లలని ఓ కంట కనిపెట్టుకొని ఉండండి. మీ చేతులారు మీ జీవితాలను నాశనం చేసుకోకుండా కొంచెం బయటికి వచ్చి, ఆ ఫోన్ నుంచి బయటకు వచ్చి ఏం చేయాలి, నా సంసారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, నేను నా కుటుంబాన్ని ఎలా పైకి తీసుకురావాలి, ఆ ఆలోచనలో ఉండండి. సోషల్ మీడియాలోకి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, వెళ్ళినా కూడా ఉపయోగపడేలాగున ఉండండి. మీ వల్ల 10 మంది 10 నేర్చుకునేలాగున చూసుకోండి. దయచేసి ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. థ్యాంక్ యూ.